వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో మనం ఏపీ హిస్టరీ క్లాస్ అని చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఈ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి పీడిఎఫ్ ప్రిపేర్ చేయడంలో మనకు ఈ క్లాస్ అనేది కొంచెం లేట్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో కాకతీయులకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ గత క్లాస్లో కాకతీయుల యొక్క పరిపాలన విధానంగా కొంతవరకు మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఈ వీడియోలో మనం టోటల్గా కాకతీయులు అనే టాపిక్ పీడిఎఫ్ మీకు అందుబాటులోకి లేదా అవైలబుల్గా తీసుకురావడం జరిగింది. ఈ కేవలం కాకతీయులు అనే టాపిక్ పీడిఎఫ్ మీకు కావాలి అంటే మీకు 69 రూపీస్, ఎంత 69 రూపాయలు మీకు ప్రైస్ పెట్టడం జరిగింది. మనకు ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే కనుక 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, రైట్. టోటల్ మనకి వాటికి 13 టాపిక్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 13 టాపిక్స్ మీకు కావాలి అంటే కనుక కేవలం 350 రూపాయలకు మీకు అవైలబుల్గా ఉంటుంది. వాస్తవం అంటే క్యాజువల్ ప్రైస్ మనకు 383 383 రూపాయలు అవుతుంది. ఈ ప్రైస్ మనకు కేవలం 350 రూపాయలకి అందించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఏపీ హిస్టరీలో ఏన్షియంట్లో భాగంగా పూర్వ చారిత్రక యుగం నుంచి తూర్పు చాళుక్యులు, ఈ టోటల్ టాపిక్స్ మనకు చూడండి, మనకు 219కి అందించాను. మీకు తెలిసిందే. ఈ పీడిఎఫ్ మనకు కాకతీయుల టాపిక్ మీకు కేవలం 69 రూపాయలకి ఇచ్చాను. మోడర్న్ ఏపీ మోడర్న్స్లో మనకు 62 రూపీస్కు. ఈ టోటల్గా 13 టాపిక్స్, ఇన్ని 13 టాపిక్స్ మీకు కేవలం 350 రూపాయలకు అందించడం జరుగుతుంది. యాక్చువల్ దీని ప్రైజు 383 మనకు ఇచ్చే ప్రైస్ మనకి ఎంత 350 రూపాయలకి అందించడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మరి ఒకసారి చెప్తున్నాను, 6300 చూడండి, ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా, 6300498822లో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. కేవలం కాకతీయుల టాపిక్ కావాలంటే 69 రూపీస్. ఓకే, టోటల్ ఈ 13 టాపిక్స్ ఇప్పటివరకు జరిగిన టాపిక్స్ ఏంటి? పూర్వ చారిత్రకం నుంచి తూర్పు చారిత్రక ఏన్షియన్ పార్ట్గా, మోడర్న్ పార్ట్గా మనకు కాకతీయుల టాపిక్ ఒకటి 16 రూపీస్ చెప్పాను. కొన్ని టాపిక్స్ మోడర్న్లో ఈ టాపిక్స్ టోటల్ టాపిక్స్ మనకి ఎంత 350 రూపాయలకి అందించడం జరుగుతుంది. ఓకే, చూడండి, క్లాస్ చూద్దాం. కాకతీయులు ఆర్థిక వ్యవస్థ. కాకతీయుల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయము, స్వదేశీ వాణిజ్యం మరియు విదేశీ వాణిజ్యం అనే అంశాలు అనేవి కలవు. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం అనేది సిరి సంపదలతో తలతూన అంటే అంతంత గొప్పగా సిరి సంపదలో ఉన్నట్లు అమీర్ ఖుష్రో యొక్క రచన ద్వారా, అబ్దుల్ వాసఫ్ అనే రచన ద్వారా, మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచన ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ మహదేశ్వర్యమే ఢిల్లీ సుల్తాన్ నోరూరుంచి ఓరుగల్లుపై ధరలకు పురికొల్పిందని చెప్పవచ్చు. చూడండి, నోట్ చూడండి. కాకతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధార గ్రంథాలు ఇవి ముఖ్యమండి. మనకు అమీర్ ఖుష్రో రచనలు, అబ్దుల్ వాసఫ్ యొక్క రచనలు, మార్కోపోలో రచనలు. క్వశ్చన్ అడగవచ్చు, కాకతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధార గ్రంథాలు కానిదేది అడగవచ్చు. దాంట్లో అమీర్ ఖుష్రో రచనలు ఉంది, అబ్దుల్ వాసఫ్ రచనలు ఉంది, మార్కోపోలో రచనలు ఉంది. మిగతా కానివి మనకు చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ముస్లిం గ్రంథాలకు మనకు చెప్పాం కదా, అట్లా. ఓకే, మొదటిగా వ్యవసాయం. నాటి ఆంధ్రులకు, కాకతీయుల నాటి ఆంధ్రులకు ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. కాకతీయుల యొక్క ప్రధాన వృత్తికి వ్యవసాయం అని చెప్పాలి. వ్యవసాయం చాలా వరకు వర్షాధారంగానే ఉంది. ఈ పదాలు మొత్తం ఇంపార్టెంట్ అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. కాకతీయ యొక్క ప్రభువులు వారి సామంతులు కాలువలను, చెరువులను త్రవ్వించడంతో పాటు నీటిపారుదల వ్యవస్థపై అభివృద్ధి చెంది వ్యవసాయ అభివృద్ధి చెందింది. నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధి చెంది వ్యవసాయం అభివృద్ధి చెందింది కాకతీయుల కాలనాటి. అయితే పౌరాణిక మతం తటాక నిర్మాణం సప్త సంతానంలో ఒకటిని, అన్ని దానాల కన్నా గొప్పదని పేర్కొనడం జరిగింది. తటాకాలు ఏమంటే చెరువుల నిర్మాణం అని చెప్తున్నారు. ఓకే, వీరు నీటిపారుదల సౌకర్యాలు కల్పించి తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని బీడి భూములను వ్యవసాయ భూములుగా మార్చడం జరిగింది. కాకతీయుల యొక్క చెరువు లేదా తటాకాల నిర్మాణం. ఇక్కడ చెరువులన్న తలన సేమ్ ఒకటేనండి, గుర్తుపెట్టి. హనుమకొండ శాసనం అనే ప్రకారం మొదటి బేతరాజు శెట్టి కెరియ తటాకం, కేసరి సముద్ర తటాకం అనే చెరువును నిర్మించాడు. గత ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. శెట్టి కెరియ తటాక నిర్మించిన వారు ఎవరు అని. ఎవరు? మొదటి బేతరాజు. అలానే మోటుపల్లి మరియు బయ్యారం చెరువు శాసన ప్రకారం మొదటి ప్రోలరాజు కేసరి తటాకం నిర్మించారు. ఇక్కడ చూడండి, ఇది కేసరి సముద్ర తటాకం మనకు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు. కేసరి సముద్ర తటాకం లేదా కేసరి తటాకం అని అట్లా గుర్తుపెట్టుకోవాలి.
అలానే గణపతి దేవుని యొక్క సేనాని రుద్రుడు మానేరు జలం అనే ఆధారంగా 12 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల 17,258 ఎకరాలు సాగు చేసే పాకాల చెరువును త్రవ్వించాడు. సింపుల్గా అడుగుతాడు. పాకాల చెరువును త్రవ్వించిన వాడు ఎవరు? గణపతి దేవుని యొక్క సేనాని రుద్రుడు. గుర్తుపెట్టుకోమంటే సరిపోతుంది మనం. అలానే గణపతి దేవుని యొక్క మంత్రి ఏమిటి? బయ్యన నాయక కుమారుడు జగదాలు ముమ్మిడి. జగదాలు ముమ్మిడి అనే వ్యక్తి 9,037 ఎకరాల నీటి సరఫరా కలిగిన పానకల్లు చెరువును త్రవ్వించాడు. ఇక్కడ పాకాల చెరువు త్రవ్వించాడు రుద్రుడు. పానకల్లు చెరువు త్రవ్వించిన వాడు ఎవరు? జగదాలు ముమ్మిడి. గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని యొక్క సేనాధిపతి రేచల్ల రుద్రయ్య 8 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల 4,350 ఎకరాల నీటి సరఫరా కలిగి రామప్ప చెరువుతో పాటు గణాపూరు లక్కవరం చెరువు త్రవ్వించాడు. ఎవరు? రామప్ప చెరువును, గణాపూర్ మరియు లక్కవ చెరువించిన మాట మనకు సింపుల్గా రేచల్ల రుద్రయ్య. గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా గణపతి దేవుని యొక్క సేనాని. ఇక్కడ నోట్ చూడండి. ఎరక సముద్రం అనే చెరువును ఎరక స్నానం అనిపించింది. అలానే హనుమకొండ చెరువును గంగాధరుడు, అలానే బయ్యారం చెరువును మైలాంబ, గౌండ లేదా గుండ సముద్రాన్ని గణప సముద్రం మరియు బాస సముద్రంను మాల్యాలే గుండయ్య, లక్కవరం మరియు గణపవరం చెరువును గణపతి దేవుడు, పొట్ల చెరువును కొవ్వూరి బ్రహ్మయ్య, కుంద సముద్రం చెరువును కుందమాంబ అనేవారు త్రవ్వించడం జరిగింది. అలానే కాకతీయులు ఈ చెరువులు తటాక నిర్మాణాలతో పాటు కాకుండా కాలువలను కూడా త్రవ్వించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి గొనుగు అనే కాలువ, ఆలేటి కాలువ, కూచినేని కాలువ, రావిపాటి కాలువ, బొమ్మకంటి కాలువ, ఉత్తమగండ కాలువ, చిలుల కాలువ, ముస్తేది కాలువ మరియు ఉత్తమగండ కాలువ. ఇది చెప్పాను కదా, అవసరం లేదు. ఓకే, ఇవన్నీ కూడా చెప్పారు. కాకతీయులు పెద్ద పెద్ద బావుల నుండి ఏతం మరియు మోటాల ద్వారా నీటిని తోడిపోసి పొలాలను సాగు చేసేవారు. అడగొచ్చు, ఏతం మరియు మోటాలను కాకతీయుల కాలంలో రాలానా అని పిలిచేవారు. అడగొచ్చు, రాలానా అనేది ఏంటి అంటే మనకు ఏతం మరియు మోటాల కాలం మనకు కాకతీయుల కాబట్టి మనకు నీటిని ఎత్తిపోసే యంత్రాలే ఏతం మోటాలు అంటారండి. వాటిని రాలాన్ని కూడా పిలుస్తారని గుర్తుపెట్టుకోవాలి. వీరు చెరువులు తటాకాల నిర్వహణ కోసం ఉద్యోగులను కూడా నియమించి వాటి బాగోగులను కూడా చూసేవారు ఈ ఉద్యోగులు. చూడండి ఆ కాలానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. చెరువులు కాలువ తటాక నిర్వహణ చూసే ఉద్యోగులకు దశబంధు అనే ఇనాం ఇవ్వడం జరిగింది లేదా లభించడం జరిగింది వాళ్ళకి. నోట్ చూడండి, దశబంధు ఇనాం 1/10 వంతు ఉండేది. ప్రతి రైతు ఒక పుట్టికి ఒక కొంచెంను పన్నుగా వసూలు చేసి దశబంధుగా ఇచ్చేవారంట. తటాకా కింద సాగు చేయబడ్డ భూమిలో కొంత భూభాగంను చెరువుల లేదా తటాకాల నిర్వహణ కోసం ఇవ్వడమే దశబంధు మాన్యం. ఇంపార్టెంట్ ఇవన్నీ. దశబంధు ఇనాము, దశబంధు మాన్యం. చెరువులు మరియు కాలువలను చూసే ఉద్యోగులకు దశబంధు మాన్యం అనే ప్రతిఫలం కూడా దక్కేది. కాకతీయుల కాలంలో భూమిని సర్వే చూపించే పరికరాలు పెనుంబాక మానదండం మరియు కేసరిపాటి గడలు. గత ఎగ్జామ్లో అడిగింది పెనుమాక మానదండం. నోట్ చూడండి, ఇక్కడ ప్రతి గడ పొడవు గడలమన్నాం కదా, అయితే ప్రతి గడ పొడవు 32 జాన్లు. జాన అంటాం కదా, అలాంటివి. దేశంలో పలు ప్రాంతంలో గోధుమలు, వరి, కొర్రలు, పెసలు, జొన్నలు, చెరకు మరియు నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు విశేషంగా పండించేవారు. ఓకే, కాకతీయులు వ్యవసాయం చేయు భూమిని 2 రకాలుగా విభజించారు. ఒకటి మాగాణి మరియు మెట్ట. ఓకే, చూడండి ఈ టాపిక్ మొత్తం చూడండి, చాలా ఉంది. ఇవన్నీ కూడా మీకు చూడండి. ఇతర పన్నులు, ఇల్లరి అంటే ఇంటి పన్ను, ఇవన్నీ చూడండి. టోటల్గా కాకినాడ పరికాంటి వృత్తులు, వాణిజ్యము, స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం, ఇవన్నీ చూడండి. టోటల్ కంప్లీట్గా మీకు పీడిఎఫ్ అనేది అవైలబుల్గా తీసుకురావడం జరిగింది. ఈ పీడిఎఫ్ ప్రిపేర్తో కొంచెం వర్క్తో కొంచెం పీడిఎఫ్ అనేవి క్లాసెస్ కూడా చేయలేదు. ఈ పీడిఎఫ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీకు క్లాసెస్ కూడా చేయలేదు. డైరెక్ట్గా ఈ క్లాసెస్ చూడండి. ఇవన్నీ టోటల్ ఎన్ని పేజెస్ చూడండి, 150+ అంటే దగ్గర 70-82 పేజెస్ మధ్య మీకు అందించడం జరుగుతుంది. అత్యంత సమగ్ర సమాచారంతో కూడిన పీడిఎఫ్. బిఎస్ఎల్ హనుమంతరావు, ఎంఏ ఏపీ హిస్టరీ, ఇతర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి బుక్స్ యొక్క గ్యాదర్ చేసి మీకు సమగ్ర సమాచారాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి చెక్ చేసుకోండి, చాలా కంటెంట్తో కూడిన సమాచారం అండి. ఇక్కడ చూడండి, ఇవి కూడా ఇంపార్టెంట్. 2వ ప్రబోధిక దీక్షాగురు రామేశ్వర పండితుడు
మొదటి ప్రతాపరుద్రుడికి రామేశ్వర పండితుడి అంటే రెండవ ప్రోలరాజు యొక్క దీక్షా గురువు మొదటి ప్రతాపరుద్రుడికి సేమ్ ఒకరే. మహాదేవుడికి మరియు గణపతి దేవుని యొక్క దీక్షా గురువు మహాదేవుడికి అయితే ధ్రువేశ్వర పండితుడు, గణపతి దేవునికి మరియు రుద్రమదేవికి విశ్వేశ్వర పండితుడు. దీన్నే విశ్వేశ్వర శంభు అని కూడా అంటారు. గుర్తుపెట్టి రుద్రమదేవికి ఇవన్నీ కూడా అత్యంత సమగ్ర సమాచారంతో మనకు దగ్గర 75 to 80 పేజెస్ మధ్యలో ఉంది. ఇవన్నీ మీకు కేవలం కాకతీయుల టాపిక్ కావాలంటే మీకు 69 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది. లేదు సార్ మాకు ఇప్పుడు జరిగిన మొత్తం టోటల్ 13 టాపిక్స్ మీకు కావాలి అంటే కనుక 350 రూపీస్ మీకు ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే కనుక 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి ఈ టాపిక్స్ మొత్తం క్లారిఫై చేస్తా మీకు. ఏపీ హిస్టరీ ఏన్షియంట్లో భాగంగా పూర్వ చారిత్రక యుగము, శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పారాయణులు, శాలంకాయలు మరియు ఆర్నగోత్రులు, విష్ణుకుణ్యులు, ప్రాచీన పల్లవులు మరియు తూర్పు చాళుక్యులతో ఏన్షియంట్ టాపిక్లో తెలుగు టాపిక్ పెండింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాను. ఈ టాపిక్స్ మొత్తం 219కి. అలానే మిడివల్ టాపిక్ మధ్యయుగ ఆంధ్ర మనకు కాకతీయ టాపిక్ 16 రూపీస్కి. మోడర్న్ టాపిక్ టోటల్ ఒక 3 టాపిక్స్ ఉన్నాయి. ఐరోపా వారి రాక ఆంధ్రదేశానికి, బ్రిటిష్ వారు ఆంధ్ర ఆక్రమణ, 1857 సిపాల తిరుగుబాటు, ఆంధ్రదేశంలో ప్రభావం. ఈ టాపిక్ 62 రూపాయలకి టోటల్గా. ఈ టోటల్ 3 మనకు చూడండి 383 383 రూపాయల ప్రైస్గా దీని టాపిక్ని మీకు 350 రూపాయలకి అందించడం జరుగుతుంది. సో మీకు కావాలి అంటే మరొకసారి చెప్తాను, ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు 6300498822లో. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒక కేవలం 2 or 3 డేస్లో మనకు కాకతీయ అనంతర ఇవంటి రెడ్డి రాజుల యొక్క యుగంతో మనకు పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ ఇంకో ముఖ్య విషయం అండి, చాలామంది నాకు కూడా మెసేజ్ పెట్టారు, సార్ కాకతీయ పీడిఎఫ్ ఏంటి క్లాస్ చేయలేదు. పీడిఎఫ్ ప్రిపేర్ చేయడంలో కొంతమందికి రిప్లై ఇచ్చాను, మిగతా వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయానండి. కాల్స్ కూడా చేశాను నాకు, ఏమీ అనుకోవద్దు. పీడిఎఫ్ ప్రిపేర్ చేయడం మీకు మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది. బాగా చదవండి. పీడిఎఫ్ కూడా మీకు ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే క్లాస్ కూడా స్టార్ట్ చేశాను. క్లాస్ టాపిక్ పూర్తి కంప్లీట్ చేయలేదండి, క్లాస్ అని పూర్తిగా ఆపేయను, క్లాసెస్ జరుగుతాయి. పీడిఎఫ్ కోసం కొంత వర్క్తో మీకు క్లాస్ లేదా వీడియో అప్లోడ్ చేయలేదు. ఈ పీడిఎఫ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి క్లాసెస్ కూడా చేయలేదు. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ నైస్ డే.